హలో అందరికీ ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఎగ్ దోశ చేశాను. ఎగ్ దోశ చాలా సింపుల్ అండి. మనకి దోశ పిండి ఉంటుంది కదా, దాంతో చాలా ఈజీగా ఎగ్ దోశ వేసేసుకోవచ్చు. రేక్ అయితే మంచిగా ఆనియన్తో క్లీన్గా తుడుచుకొని తర్వాత దోశ అయితే వేసుకొని ఇలా పల్చగా అయితే వేసుకోవాలి. దానిపైన ఒక ఎగ్ అయితే పగలగొట్టుకొని వేసుకొని ఎగ్ అంతా ఈ దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్పూన్తో అయితే కలిపేసుకోవాలి నీట్గా. ఇప్పుడు పైన సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనకి దోసపిండిలో సాల్ట్ ఉంటుంది, కానీ ఎగ్లో ఉండదు కదా, కాబట్టి సాల్ట్ అయితే లైట్గా వేసుకోవాలి. తర్వాత లైట్గా కారపొడి అయితే వేసుకోవాలి. దాని మీద లైట్గా మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇదైన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి చుట్టూ వేసుకొని బాగా కాలిన తర్వాత తిరిగేసుకుంటే దోశ అయితే అయిపోతుంది. చెప్పడం మర్చిపోయాను, అలాగే లైట్గా జీలకర్ర కూడా వేసుకోండి పైన. ఎక్కువ ఆర్భటం లేకుండా సింపుల్గా ఎగ్ దోశ అయితే ఇలా రెడీ అయిపోతుంది. నెయ్యి ఫ్లేవర్తో దోశ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందా అని. అలాగే ఈరోజు కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈక్వల్ చికెన్కి అనమాట. ఫుల్ రెసిపీ మన ఛానల్లో ఉంటుంది. ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను. రెసిపీ కావాలంటే వెళ్ళి చూసేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు.